హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే తమ్నైల్ చూసారు కదా. సో ఈ వీకెండ్ వచ్చేసి మనమైతే ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ మెదక్ జిల్లా నాగసానిపల్లె గ్రామంలో అయితే ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్ గా 85 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ కి వెళ్ళడానికి మనకైతే బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ MGBS బస్ స్టేషన్ నుంచి మనకైతే బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. మెదక్ బస్ ఎక్కితే మీరు డైరెక్ట్ ఏడుపాయల వనదుర్గ క్రాస్ రోడ్స్ దగ్గర అయితే మీరు దిగొచ్చు. మీరు కండక్టర్ చెప్తే అతను టికెట్ కొట్టేస్తాడు, అంటే 160 or 150 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. మీరు కనుక బైక్ పైన వెళ్దాం అని అనుకుంటే మన KPHP నుంచి ప్రగతి నగర్ మీదుగా ఫస్ట్ అయితే గండి మైసమ్మ ఎక్స్ రోడ్ కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడికి చేరుకున్న తర్వాత గండి మైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని నర్సాపూర్ ఫారెస్ట్ మీదుగా అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఆ నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాని అయితే ఆ వేని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జర్నీ చేసేటప్పుడు. సో సూపర్ గా ఉంటుంది. సో బైక్ పైన వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వేని ఫాలో అవ్వండి. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఒక జంక్షన్ ఉంది. సో ఈ జంక్షన్ దగ్గర మీకైతే బస్సెస్ ఆగుతాయి అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి బస్సు కూడా ఇక్కడ ఆగుతుంది. సో ఇక్కడ మీకు షేర్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఈ షేర్ ఆటోస్ని పట్టుకొని మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే ఈ సర్కిల్ నుంచి టెంపుల్కి 1.5 నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇక్కడ ఉన్న షాపులు ఏవి కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. మేబీ మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఈ షాప్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఒకవేళ ఫ్రెండ్స్ తోటి ట్రిప్ వేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. వంట వండుకోవడానికి ప్రతి సామాన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా రాజగోపురం, మేమైతే దగ్గరకు వచ్చేసినాము. ఈ రాజగోపురం ముంగట మనకైతే వెహికల్స్ పూజ ప్రతిదీ కూడా జరుగుతుంది. ఇక్కడ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా కానీ వెహికల్స్ పూజ అయితే ఈ రాజగోపురం ముందు అయితే జరుగుతుంది అనమాట. సో ఈ రాజగోపురం చూసిన తర్వాత ఈ రాజగోపురం లోపటి నుంచి మనం అయితే ముందుకు వెళ్ళిపోదాము. రాజగోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ లో అయితే దేవస్థానం కొబ్బరికాయల కౌంటర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం అయితే కొబ్బరికాయ తీసుకోవచ్చు. ఒక్కొక్క కొబ్బరికాయకి వీళ్ళు వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ కొబ్బరికాయతో పాటు అగరబత్తులు ఒకటేమో ప్రమీద ఇస్తారనమాట, అండ్ పసుపు కుంకుమ కూడా ఇస్తారు. సో అవి తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అయితే కొబ్బరికాయ కొట్టుకోవడమే. కానీ చాలా చిన్నగా ఉన్నాయి కొబ్బరికాయలు అయితే, మీరు బయట నుంచి తెచ్చుకుంటే బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే కొబ్బరికాయలు తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ టెంపుల్ ఒక 2 వీక్స్ వరకు అయితే క్లోజ్ చేసి ఉండే మొన్నటిదాకా, ఎందుకంటే ఫుల్ వాటర్ ఫ్లో వచ్చి అయితే క్లోజ్ చేసి ఉండే. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూసుకుంటే మనకైతే కళ్యాణ కట్ట ఉంది. ఇక్కడ ఎవరైతే అమ్మవారికి మొక్కుకుంటారో వాళ్ళైతే తలనీలాలు సమర్పించుకుంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ లో మీరు చూసుకుంటే ఒక మండపం ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఈ మండపం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ మంజీరా నది పొంగి అమ్మవారి పాదాలను తాకుతూ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తారనమాట. సో మండపం నుంచి కొంచెం మనకైతే టెంపుల్కి వెళ్ళడానికి వే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ అన్నాడు చూడండి, మీరు ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ మంజీరా నదిని క్యాప్చర్ చేస్తూ టెంపుల్ వచ్చేలాగా అయితే ఫోటో తీస్తాడన్న. ఆల్మోస్ట్ ఎంత తీసుకుంటాడంటే 100 to 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడన్న. మంజీరా నది చూడడానికి ఇంత అందంగా ఉంది కదా, కానీ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు అయితే మొత్తం ఈ దుర్గా భవాని పాదాలని తాకుతూ అయితే ఈ ఫ్లో ఉంటుంది. సో అంత భయంకరంగా అయితే ఉంటుందన్నమాట. మీరే అర్థం చేసుకోండి, 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు ఈ టెంపుల్ క్లోజ్ లో ఉంటుంది అని అంటే ఎంత ఫ్లో వచ్చి ఉంటుందో అని చెప్పేసి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ఇది ఏంటంటే సంతాన గుండము. సంతానం లేని వారు ఈ గుండంలో ఉన్న వాటర్ని నెత్తిపైన చల్లుకుంటే ఆర్ ఇందులో స్నానం చేస్తే సంతానం కలుగుతుంది
అవుతుందని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్, ఈ టెంపుల్ మొత్తం కూడా రాళ్ళతో అయితే కప్పబడి ఉంటుంది. అసలు స్వయంగా దుర్గామాత వెలిసిందే ఈ రాళ్ల గుహలో. దాని తర్వాతనే వీళ్ళైతే టెంపుల్ నిర్మించారు. ఈ ప్రాంతానికి ఏడుపాయల అనే పేరు ఎలా వచ్చిందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము. ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు అనే రాజు సర్పకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడంట. ఇప్పుడు ఆయన కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైనటువంటి సర్పజాతిని మొత్తాన్ని అంతమొందించాలని సర్పయాగం అయితే స్టార్ట్ చేశాడంట. సో ఆయన సర్పయాగం స్టార్ట్ చేయడానికి యజ్ఞగుండాలు స్టార్ట్ చేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం అయితే స్టార్ట్ చేశాడంట. ఆ యజ్ఞం ఫలితంగా సర్పాలన్నీ వచ్చి ఆ అగ్నికి ఆహుతి అవుతుండడంతో సర్పజాతి ఎక్కడ అంతమైపోతుందో అనే భయంతో నాగుల తల్లి దేవుళ్ళకైతే వేడుకున్నదంట. అప్పుడు నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుగ్మంతుడు పాతాళంలోని భోగావతి నదిని తీసుకుని వచ్చాడంట. ఆయన యజ్ఞస్థలికి రాగానే భోగావతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందంట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఒక పాయ రాతి గుహలో వెలిసిన శ్రీ దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందంట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి 7 పాయల దుర్గామాత అని పేరు వచ్చింది. సో ఇది గైస్ ఈ టెంపుల్ యొక్క చరిత్ర. ఇప్పుడు మనం అయితే అమ్మవారిని అయితే దర్శించుకున్నాం కదా. సో అమ్మవారిని దర్శించుకొని మనమైతే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం గాజులతో అయితే నింపి ఉంటుండే, కానీ నేను చెప్పాను కదా ఒక 1 వీక్ బ్యాక్ అయితే మొత్తం కూడా వాటర్ లో వచ్చిందని చెప్పేసి. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. సో ఇక్కడ దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఎల్లమ్మ గుడి అండ్ జమదగ్ని ముని గుహ ఇవి కూడా ఉన్నాయి అనమాట. సో మీకు అవి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోదాము. సో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే లెఫ్ట్ సైడ్ లో కొండపైకి మెట్లయితే కనిపిస్తాయి. సో ఆ కొండపైకి వెళ్తే మనకైతే ఎల్లమ్మ గుడి అండ్ జమదగ్ని ముని గుహ కనిపిస్తుంది అనమాట. సో మనం పైకి వెళ్తుంటే వీళ్ళు రాయి పైన ఒకటి రాసి అయితే ఉంచారు చూడండి, ముని పుట్టకు దారి అని చెప్పేసి అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో మనమైతే పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ ప్లేస్ మొత్తం కూడా చుట్టూ ఫారెస్టే ఉంటుందన్నమాట. సో అంటే ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఒక 300 to 400 మీటర్స్ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనము. సో అది వెళ్ళిన తర్వాత మనకైతే ఎల్లమ్మ గుడి అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది చూడండి కొంచెం చిన్న గుడి. సో అదే అనమాట ఎల్లమ్మ గుడి. సో మనమైతే అక్కడికి వెళ్దాము. ఎల్లమ్మ గుడిలో మనకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, ఎల్లమ్మ, నాగదేవత అయితే దర్శనమిస్తారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి, దాని తర్వాత గణపతి అండ్ దాని తర్వాత ఎల్లమ్మ అయితే దర్శనమిస్తారనమాట. సో ఇక్కడ ఒక అమ్మ ఉన్నది, ఆమె అయితే పూజ చేస్తుంది ఇక్కడ. ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి హారతి గై కొనుమా ఎల్లమ్మ హారతి గై కొనుమా. ముగ్గురు మూర్తుల మూలము వెరుగిన ముగ్గురు మూర్తుల మూలము వెరుగని ములపుటమ్మ మమమ్మ ఎల్లమ్మ ములపుటమ్మ మమ్మ. బంతి పువ్వులు శామంతి పువ్వులు, బంతి పువ్వులు శామంతి పువ్వులు దండలు గుచ్చేదము ఎల్లమ్మ మెడలోనే సేదము. దండలు గుచ్చేదము ఎల్లమ్మ మెడలోనే సేదము. అంబ భవాని అఖిలాండేశ్వరి, అమ్మ భవాని అఖిలాండేశ్వరి వరతి గై కొనుమా ఎల్లమ్మ వరతి గై కొనుమా. తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చెము, తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చెము. సేవలు చేసేదము ఎల్లమ్మ మెడలోనే సేదము. సేవలు చేసేదము ఎల్లమ్మ మెడలోనే సేదము. బంతి పువ్వులు బాగుగా తెచ్చెము, బంతి పువ్వులు బాగుగా తెచ్చెము. దండలు గుచ్చేదము ఎల్లమ్మ మెడలోనే సేదము. దండలు గుచ్చేదము
ఎల్లమ్మ మెడలోనే సేదము అమ్మ భవానీ అఖిలాండేశ్వరి అమ్మ భవానీ అఖిలాండేశ్వరి హారతి గై కొనుమా ఎల్లమ్మ హారతి గై కొనుమా ఎల్లమ్మ హారతి గై కొనుమా అచేపోయే భక్తుల నీవు అచేపోయే భక్తుల నీవు తోడు ఉండమ్మా ఎల్లమ్మ కావలుండమ్మా తోడు ఉండమ్మా ఎల్లమ్మ కావలుండమ్మా అది పరాశక్తి అఖిలాండేశ్వరి అది పరాశక్తి అఖిలాండేశ్వరి హారతి గై కొనుమా ఎల్లమ్మ హారతి గై కొనుమా ఎల్లమ్మ హారతి గై కొనుమా. చూసిరు కదా ఆ ఎల్లమ్మ గుళ్ళ అయితే ఆమె మంచిగా ఒక సాంగ్ అయితే వాడిందనమాట. అంటే ఎల్లమ్మకి పూజ చేసుకుంటూ ఆ సాంగ్ అయితే వాడిందనమాట ఆమె. సో ఈ టెంపుల్ కి ఆనుకొని కొంచెం పైకి వెళ్తే అంటే ఆల్మోస్ట్ ఇంకొక 200 మీటర్స్ అయితే మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ట్రెక్కింగ్ అంటే మీరు పెద్ద ఊహించుకోకండి, అంటే అడవిలో వెళ్ళడానికి నేను ట్రెక్కింగ్ అంటున్నా. సో ఒక 200 to 300 మీటర్స్ అయితే మళ్ళీ ఇంకొక కొండెక్కాల్సి ఉంటుంది. సో ఆ కొండెక్కిన తర్వాత అక్కడైతే జమదగ్ని ముని గుహ అయితే ఉంటుంది. సో అంతకన్నా ముందు మనం వెళ్ళే దారిలో చూడండి ఒక చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం మన తిరుపతిలో లాగా రాయి మీద రాయి పెడతారు కదా, సో అట్లా అవుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడండి లాస్ట్ లో అక్కడ చివరగా కనిపిస్తుంది కదా ఒక గుహ, అంటే రాళ్ల మధ్యలో ఉందన్నమాట ఆ గుహ. సో అదే ఆ జమదగ్ని ముని గుహ అనమాట. టెంపుల్ అంతా కూడా చూపించిన. సో మనకు దర్శనం మొత్తం అయిపోయింది కాబట్టి టెంపుల్ ముందు ఉన్న ప్రసాదం దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ మీరు ప్రసాదం తీసుకోవాలంటే ఖచ్చితంగా మనీ అయితే క్యారీ చేయండి. వీళ్ళు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఏదైతే లో చేయట్లేదు. సో మనైతే ఈ ట్రిప్ అయిపోయినట్లే మాక్సిమం. ఇప్పుడైతే నేను మీకు ఒక డ్యామ్ అయితే చూపిస్తాను. సో దానికోసం మేము వెళ్తుంటే ఇక్కడ హరిత రిసార్ట్స్ అని ఉన్నాయి. ఇక్కడ స్టే చేయడానికి హరిత రిసార్ట్స్ లో మనమైతే హరిత రిసార్ట్స్ నుంచి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ చాలా సత్రాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనం అయితే స్టే చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో మొత్తం అన్ని సత్రాలే ఉంటాయి. మీరు ఇక్కడ స్టే చేయాలంటే ఖచ్చితంగా స్టేకి కూడా మీకు రూమ్స్ అయితే అవైలబుల్ గా. చూసిరు కదా డ్యామ్ అయితే ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా వెళ్ళేయడానికి మనకు టైం ఉంటే కనుక నర్సాపూర్ ఫారెస్ట్ కూడా చూపిస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను నర్సాపూర్ ఫారెస్ట్ కి అయితే వెళ్తున్నాను. అండ్ అది కూడా మీకు సింపుల్ గా అయితే చూపిస్తాను. నర్సాపూర్ ఫారెస్ట్ ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకి పర్ హెడ్ అడల్ట్స్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బైక్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు పార్కింగ్ ఛార్జెస్. అండ్ మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. అండ్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ 2 ఎస్కార్ట్స్ అయితే ఉంటారనమాట. అండ్ వాళ్ళే దీన్ని అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ ఫ్రెష్ ఎయిర్, సో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళు, బిజీ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో సూపర్ ఉంటుంది అనమాట. అంటే ఏ ట్రాఫిక్ లొల్లు ఉండదు, ఏ పొల్యూషన్ లొల్లు ఉండదు, ఏది ఉండదు. సో అంత కూల్ గా, అంత పీస్ఫుల్ గా, కొంచెం మన మైండ్ అయితే చాలా రిలాక్స్ అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. సో అందుకోసమైనా సరే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎంత హైదరాబాద్ నుంచి మహా అయితే ఒక
60 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, ఒక 65 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువైతే ఉండదు. ఖచ్చితంగా రండి. ఇంకోటి ఏంటంటే లవర్స్తో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ ఫారెస్ట్ లో చాలా వరకు అయితే సీసీ కెమెరాలు అయితే ఫిట్ చేసి ఉన్నారనమాట. అంటే ప్లేస్ ఖాళీ దొరికింది కదా అని చెప్పేసి మీరు ఏమన్నా సో అందుకోసమని కొంచెం ఆచితూచి అడిగేయండి ఈ ప్లేసెస్కి వస్తే, ఎందుకంటే చాలా వరకు అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫారెస్ట్ లో అంతా చూడడానికి అయితే ఏం లేదు, కానీ మీరు కనుక కొంచెం మీతో మీరు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఫారెస్ట్కి అయితే రండి. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అయితే మనం లోపలికి నడిచిన తర్వాత మనకు ఒక క్లాక్ టవర్ అయితే వస్తుంది. సో ఆ క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి ఈ ఫారెస్ట్ మొత్తం చాలా ఉడకపోతుంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఆ క్లాక్ టవర్ దగ్గరికి వెళ్తారో సో ఆ పైకి ఎక్కిన తర్వాత మీకు అసలు ఆ ఫ్రెష్ ఎయిర్ సూపర్ ఉంటుంది, అదైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఈ ప్లేసెస్కి ఎవరితో అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన కొన్ని ప్లేసెస్ ఏమైనా ఉంటే భయ మీరు ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి అయితే మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అండ్ ఇలాంటి మరెన్నో వీకెండ్ ట్రిప్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.